గీతా సీత ఇద్దరు మంచి స్నేహితులు. ఒకే కాలేజీలో చదువుకున్నారు. అయితే వాళ్ళిద్దరూ భార్గవ్ అనే అబ్బాయిని ఇష్టపడుతున్నారు. భార్గవ్ మాత్రం సీతనే ఇష్టపడ్డాడు. ఆ విషయం తెలుసుకున్న గీత చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. వాళ్ళు చదువులు పూర్తి చేసుకున్నారు. భార్గవ్కి సీతకి ఒకే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. వాళ్ళిద్దరూ ఇరు వర్గాలకు ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న గీత, నేను దీన్ని నమ్మలేకపోతున్నాను, జీర్ణించుకోలేకపోతున్నాను. నేను భార్గవ్ని ఎంతో ఇష్టపడ్డాను. అతను లేకుండా నేను బ్రతకలేను, నేను చనిపోతాను అంటూ ఆమె విషం తాగి చనిపోతుంది. కొన్ని రోజులకే ఆమె దయ్యంగా మారి భార్గవ్ ఇంటికి వెళ్ళి సీతలా మారుతుంది. భార్గవ్ ఆమెను చూసి, సీత, నువ్వేంటి బయట నుంచి వస్తున్నావు? ఇంట్లోనే ఉన్నావు కదా? అందుకు దయ్యం రూపంలో ఉన్న గీత, ఏం మాట్లాడుతున్నారండి? నేను ఇందాకే కదా కూరగాయలకు వెళ్ళి వస్తానని చెప్పాను. ఆ మాటలు విన్న సీత ఇంట్లో నుండి బయటికి వచ్చి, ఎవరితో మాట్లాడుతున్నారండి అంటూ బయటికి వచ్చి చూస్తుంది. సీతలా ఉన్న ఆమెను చూసి, ఎవరు నువ్వు అని అడుగుతుంది. అప్పుడు ఆ దయ్యం, అది నేను అడుగుతున్నాను, నువ్వెవరు? నాకంటే ముందు ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. వాళ్ళిద్దరిని చూసిన భార్గవ్ ఆశ్చర్యపోయి అతనికి ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు. అతను ఉండి ఉండి, సరే, మీరిద్దరూ ఇక్కడే ఉండండి. అసలు మీరిద్దరు నా భార్య ఎవరో తెలిసినంత వరకు ఇక్కడే ఉండండి అని అంటాడు. సరే అని అతను కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన వెంటనే ఆమె దయ్యంగా మారి సీత గొంతు పట్టుకుని, నేను నిన్ను చంపేస్తాను. నేను ఇష్టపడిన భార్గవ్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని కోపంగా అంటుంది. అందుకు సీత, వదులు, నన్ను వదులు అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. ఇంతలో బయటికి వెళ్ళిన భార్గవ్ దెయ్యం మాంత్రికుడిని తీసుకుని వస్తాడు. అతన్ని చూసిన ఆమె చాలా భయపడుతూ అక్కడి నుండి పరుగు తీయడానికి ప్రయత్నిస్తుండగా అతడు ఆ దయ్యాన్ని మంత్రాలతో బంధించి, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటాడు. అప్పుడు ఆమె ఏడుస్తూ, నా పేరు గీత, నేను భార్గవ్ని ప్రేమించాను అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు ఆ మాంత్రికుడు, నువ్వు చేసింది చాలా తప్పు. నువ్వు ఒక దయ్యానివి. ఇప్పుడు మనిషిని కోరుకోవడం చాలా పెద్ద తప్పు అంటూ ఆమెను ఒక సీసాలో బంధించి అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు సీత ఏడుస్తూ, నాకు చాలా భయం వేస్తుంది, నన్ను చంపేస్తుందేమో, అయినా ఈ మంత్రగాడిని ఎలా తీసుకుని వచ్చారు అని అడుగుతుంది. అందుకతను, నేను ఆమె కాళ్ళను చూశాను. ఆమె కాళ్ళు వంకరగా ఉన్నాయి. అప్పుడు నాకు అనుమానం వచ్చి వెంటనే అతన్ని తీసుకుని వచ్చాను. కానీ గీత దెయ్యంగా మారి ఇంత పని చేస్తుంది అనుకోలేదు. ఇంకా మనకి ఏం పర్వాలేదు, మనం సంతోషంగా ఉండొచ్చు అని అంటాడు. కానీ గీత ఎప్పటికైనా తిరిగి వస్తుందేమోనని సీత అనుకుంటుంది. మరి ఏం జరిగిందో చూడాలి.